ఏమమ్మా శాలిని, మాట్లాడడం రాదా లేదంటే ఈ విధంగా మాట్లాడితే బిగ్ బాస్ పంపించేస్తారు అనుకుంటున్నారా? మన శాలిని మేడం గారు ఏదో చెప్తున్నారు, వినేయండి మీరు. సారీ చెప్పానా? మీకు సారీ చెప్పారు లేదండి మన టాస్క్ అయినప్పుడు తర్వాత సారీ అని చెప్పు. హర్ట్ అయి ఉంటే నేను సారీ అని చెప్పా బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. అవునా? నీకు ఆ క్లారిటీ ఉందా? అర్థమైంది అనుకో ఉండు, లేదా ఇలా నేను అరిచేది ఈయన లక్షణాలు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే లక్షణాలు అంటే ఈయనేమో. ఏదో అందరి సపోర్ట్ ఉంది నాకు, నన్ను ఎవరు ఏమనరు, ఇలా అరుస్తా అలా అరుస్తా అంటే కుదరదండి. శాలిని గారు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తారు అనుకుంటున్నారేమో. ఇలా అరుస్తే బిగ్ బాస్ హౌస్ కాదు, మీ ఇంటికి పంపిస్తారు. అది గుర్తు పెట్టుకొని ఆడండి గేమ్. రామకృష్ణ ఏం చెప్పాడంటే తన పాయింట్స్, నువ్వు ఎందుకు ఫేకో తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. మీరేమంటున్నారు? షటప్ అంటారా? షటప్ 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 ముయ్ అంటారా? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? డిఫెండ్ చేసుకుంటున్నాడు, తన పాయింట్స్ తను పెడుతున్నాడు. నిజంగానే సృష్టిని ఆ రోజు మీరు ఏమన్నారు? ట్రస్ట్ బ్రేక్ చేశారు, అది ఫేకిజమే కదా. మీరు అని మాట్లాడడానికి షటప్ అని 3 times అన్నారే. రామకృష్ణ ఇన్నోసెంట్ అని లేదంటే ఏం మాట్లాడలేడు, నేనేమన్నా పడతాడు అని మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. నాకు కరెక్ట్ కాదనిపించింది. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్సో. ఏదైనా చెప్పేటప్పుడు ఒక విధానం ఉంటది, రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అదే రెస్పెక్ట్ తీసుకోవాలి. అంతేగాని షటప్ అంటే ఎవరికైనా ఎలా ఉంటది? అదే విధంగా మీతో మాట్లాడితే మీరేం ఊరుకునేవారు కాదు, అది అందరికీ తెలుసు. ఫైర్ ఆఫ్ ది మూమెంట్ లో వస్తాయి, కానీ మరి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని గేమ్ ఆడుకుంటే మంచిదని చెప్తున్నారు శాలిని గారు. రామకృష్ణ అనే ఇన్నోసెంట్ పర్సన్ ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు. అదే ఒక పాయింట్ లో చెప్పాలంటే, ఈ పర్సన్ నేనంటే తిరిగి నన్ను ఏమనడు, ఇలానే మాట్లాడగలడు, తన ఎబిలిటీ ఇంతే అని అనుకున్నారు. నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. లాస్ట్ లో బిందు మాధవి గారు ఆపారు కాబట్టి మీరు ఆగారు, లేదంటే ఇంకేదో అనేవారు.